ప్రభురాత్రి భోజన సంస్కారానికి ముందు కొంచెం సేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ ఆదివారము, మూడవ ఆదివారము ఒక సిరీస్ మరలా నేను మాట్లాడుతున్నాను. సిలువ నేర్పిన సిద్ధాంతం. సిలువ నేర్పిన సిద్ధాంతం, యేసు నేర్పిన, యేసు చూపించిన ఆ అద్భుతమైనటువంటి మాదిరిలో నుండి ఈరోజు ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆచరిస్తున్న మనం, ఆయనను అనుకరించడానికి పిలువబడినటువంటి మనం, ఆయన వలె జీవించడానికి కోరబడినటువంటి మనం, మన జీవితాలను పరిశీలన చేసుకునే ఒక చక్కని అవకాశం ప్రభురాత్రి భోజన సంస్కారం. ప్రియులారా, మరి ఈరోజు మనం గమనిస్తే సరి అయినటువంటి పశ్చాత్తాపము లేకుండా చాలామంది మరి క్రైస్తవ లోకంలో సాగుతున్న వేళ, పశ్చాత్తాపం అంటేనే తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వేళ, మరి క్రైస్తవ కుటుంబాలలో పుట్టారు కాబట్టి, క్రైస్తవ వాతావరణంలో పెరిగారు కాబట్టి, క్రైస్తవులుగా సమాజాలలో గుర్తించబడుతున్నారు కాబట్టి ముందుకు సాగుతున్నటువంటి వేళ, మరి దేవుని దృష్టిలో అలాంటి మరి వారిని దేవుడు అంగీకరిస్తాడా అన్నది ప్రశ్న. ప్రియులారా, దేవుడు మనల్ని అంగీకరించాలి అంటే మనము దేవుని దృష్టిలో సరి అయిన రీతిలో మన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి కన్నీటితో ఆయన క్షమాపణను పొందుకొని ఆయన సిలువలో చేసిన ఆ గొప్ప త్యాగాన్ని అంగీకరించి మనం ముందుకు వెళ్ళాలి. ప్రియులారా, మరి యేసు ప్రభువును అనుకరించిన అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఆయన పలికిన మొట్టమొదటి మాట 11వ అధ్యాయంలో ఏంటంటే, మరి మానిటర్ సైడ్ తిప్పినానా ప్లీజ్, మాట ఏమిటంటే ఆయన పలికినటువంటి మాట, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నడవండి. అంటే ఈరోజు విశ్వాసిగా పిలువబడుతున్న నీవు ఎలా బ్రతకాలి అంటే అచ్చం యేసయ్యలా బ్రతకాలి. యేసయ్య ఎలా ఈ భూమిపైన నడయాడాడో అలా నీవు నేను బ్రతకడానికి పిలువబడ్డాం. ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం, ఆ నూతన నిబంధన నీకు నాకు జ్ఞాపకం చేస్తుంది. ఎవరికి తోచినట్టు వారు బ్రతకడానికి, ఎవరికి నచ్చినట్టు వారు జీవించడానికి అవకాశం లేదు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యము ప్రస్ఫుటంగా గంభీరంగా ఘోషిస్తున్న సత్యం ఏమిటంటే, మీరు విలువ పెట్టి కొనబడ్డారు, మనుష్యులకు మీరు దాసులు కావద్దు. చాలా సందర్భాల్లో మనుష్యులకు దాసులయ్యే పరిస్థితి గుండా వెళుతున్నటువంటి క్రైస్తవ జీవితాలకు ఈరోజు ఇది ఒక సిద్ధాంతము అన్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు మారు మనస్సు పొంది రక్షణ అనుభవాన్ని కలిగినటువంటి విశ్వాసులతో 2వ కొరింథీకి రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 10వ వచనంలో ఆయన పలుకుతున్న మాట ఏమిటంటే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఈరోజు విశ్వాసిగా పిలువబడుతున్న నీవు నేను దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడే రోజున్నది. ఆ న్యాయపీఠం ఎదుట నీవు చేసిన మంచి పనికి, నీవు చేసిన చెడ్డ పనికి, దేహముతో జరిగించిన ప్రతి పనికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రియులారా, ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి మరొక తీర్పును మనం చూసినట్లయితే 20వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు, అది క్రైస్తవులకు లేక విశ్వాసులకు సంబంధించిన తీర్పు కాదు, అవిశ్వాసులకు సంబంధించినటువంటి తీర్పు. మరి దేవుని యొక్క 2వ రాకడలో ఎత్తబడినటువంటి ఆ గుంపుకు సంబంధించిన తీర్పు. ఈ 2 తీర్పుల మధ్య ఉన్నటువంటి తారతమ్యాన్ని మరెప్పుడైనా నేను వివరిస్తాను. కానీ ఈరోజు ప్రియుడా, విశ్వాసివైన నీవు దేహంతో ఎలా జీవిస్తున్నావు? నీ దేహములో పరిశుద్ధాత్ముడు ఉన్నారు. నీ మాటలు, నీ క్రియలు, నీ ప్రవర్తన దేవుణ్ణి ప్రస్ఫుటింప చేసేదిగా, దేవుణ్ణి లోకానికి చూపించేదిగా ఉన్నదా? ఈరోజు ఆ ప్రియమైనటువంటి యేసు, ప్రాణాన్ని పెట్టినటువంటి యేసు మనకు నేర్పుతున్న సిద్ధాంతం ఏమిటి? సిలువలో ఆయన పలికిన మొదటి మాట ఏమిటి అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ప్రియులారా,
ఈరోజు యేసు ప్రభువు సిలువలో ఆ మాటను పలకడానికి కారణం ఏమిటంటే, మొట్టమొదటి కారణము ప్రవచనాన్ని ఆయన అక్కడ నెరవేరుస్తున్నారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10-12 వచనాలలో గమనించినట్లయితే, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అతని సంతానము చూచెను, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తన్ను తాను అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. ప్రియులారా, ప్రవచనాన్ని మరి ఆయన నెరవేరుస్తూ ఏలయనగా మరణము పొందునట్లు అతడు తన ప్రాణము ధారపోసెను, అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసాను. ఏం చేశాడు దేవుడంటే, నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు. ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని సంధిస్తున్న నీవు నేను గమనించవలసిన సత్యం ఏమిటంటే, మన స్థానములో మన పాపాలకు మన అవిధేయతలకు రావలసినటువంటి శిక్షను యేసయ్య సిలువలో భరించాడు. భరించినటువంటి యేసయ్య నీకు నాకు ఒక షరతు ఉంచాడు, నీకు నాకు ఒక నిబంధన ఇచ్చాడు. ఆ నిబంధన ఏమిటంటే, నా వలే నీవు బ్రతకాలి. ప్రియుడా, యేసు ప్రభు అంటున్నాడు, ఆయన శిష్యులు జెబెదయి కుమారులు ఆయనను అడిగినప్పుడు ఆయన పలికినటువంటి మాట ఏమిటంటే, ఫాలో మీ. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువును నీవు వెంబడిస్తున్నట్లయితే అచ్చం యేసయ్యలా నీవు ఉండాలి, యేసయ్యలా నీవు ప్రవర్తించాలి, యేసయ్యలా నీవు మాట్లాడాలి. ప్రియులారా, యేసు ప్రభువు ఆ సిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏమిటంటే ప్రవచనము నెరవేర్పు. రెండవది, హీ ఈస్ ఫర్గివింగ్ దేర్ ఇగ్నోరెన్స్. వారి యొక్క తెలియనితనాన్ని, అజ్ఞానాన్ని ఆయన క్షమిస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు క్రైస్తవుడు అని పిలిపించుకుంటున్నటువంటి నీవు నీ చుట్టూ ఉన్నటువంటి అనేకుల అజ్ఞానాన్ని, అంధకారాన్ని నువ్వు క్షమించగలుగుతున్నావా? యేసు ప్రభువు మరి రోమా చక్రవర్తి యేసు ప్రభు రక్షకుడని ఆయనకు తెలియదు. రోమా చక్రవర్తికి యేసు ప్రభు సృష్టికర్త అని ఆయనకు తెలియదు. ఆయన అపవాదాలను విని మనుషులను సంతోషపరచడానికి ఆ ప్రక్రియకు ఆయన పూనుకున్నాడు. కానీ ఆ యూదా మత నాయకులకు, యూదా పెద్దలకు ఆయన వాగ్దానము చేయబడినటువంటి మెస్సియాని తెలిసినప్పటికీ నమ్మడానికి 100% వారు అవిధేయత చూపించారు. పాత నిబంధనలో ఉన్నటువంటి అనేక ప్రవచనాలు, వందల కొద్ది ప్రవచనాలు యేసుక్రీస్తులో నెరవేర్చబడుతున్నప్పటికీ ఆ అజ్ఞానములోనే ఉండడానికి ఆయన చేసినటువంటి సూచక క్రియలు ఆయన దేవుడని, ప్రవచన నెరవేర్పులు ఆయన దేవుడని, ఆయన ప్రకటించినటువంటి సువార్త ఆయన దేవుని కుమారుడని సాక్ష్యమిస్తున్నప్పటికీ యేసు ప్రభువును దేవుడిగా వారు అంగీకరించలే. అందుకనే వారు సిలువ వేశారు. అయినప్పటికీ దేవుడైనటువంటి యేసు వారిని క్షమించి వారి కొరకు ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీపైన అపవాదం మోపుతున్న వారిని, నీ గురించి అనుచితంగా మాట్లాడుతున్న వారిని, నీ విలువను తక్కువ చేస్తున్నటువంటి వారిని నువ్వు క్షమించగలుగుతున్నావా? ఈరోజు యేసయ్యను అనుకరిస్తున్నాను, ఆయన శిష్యుడను అని చెప్పుకునే నీవు నేను అలా చేయడానికి మనం పిలువబడ్డాము. ప్రియులారా, మరి ఆయన సిలువలో చూపిన మరొక సిద్ధాంతం ఏమిటంటే షేరింగ్ ఇన్క్రెడిబుల్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అత్యంత విలువైన వెలకట్టలేనటువంటి ప్రేమను ఆయన మాదిరిగా చూపిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోమా సైనికులకు తెలుసు, జన సమూహానికి తెలుసు, అవమానం చేస్తున్నారు, నిందిస్తున్నారు. మరి భక్తిహీనులైనటువంటి వారు, మరి సత్యాన్ని ఎరిగినటువంటి వారు, ఆయన చేత అనేకమైనటువంటి మేలులను పొందుకున్నటువంటి అనేకులు ఆయనను గేలి చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, అనుచితంగా మాట్లాడుతున్నారు. ఆయన చేతుల్లోనికి కాళ్ళలోనికి సిలువలు దించారు, ఆయన పక్కలో బల్యాన్ని కొట్టారు. అయినప్పటికీ యేసయ్య పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, తండ్రి వీరిని క్షమించు. తెలిసి చేస్తున్నారు, అసూయతో చేస్తున్నారు, అకాసుతో చేస్తున్నారు. ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. ఆయన చేసినటువంటి బోధలను చూశారు, ఆయన అద్భుతాలను చూశారు, ఆయన వ్యక్తిత్వాన్ని చూశారు, ఆయన గొప్పతనాన్ని చూశారు, ఆయన ఎవరో పరిపూర్ణంగా ఎరిగి ఉన్నారు. కానీ
పిలాతు జనుల యొక్క మన్ననను పొందుకోవడానికి, జనుల ఎదుట గొప్పవాడుగా ఆయన పిలిపించబడడానికి ఒక నిరపరాధిని, ఒక నిర్దోషిని శిలువ మరణానికి అప్పజెబుతున్నాడు. ప్రియుడా, ఈరోజు అలాంటి పరిస్థితిలో యేసయ్య నేర్పుతున్న సిద్ధాంతం ఏమిటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ప్రియుడా, ఈరోజు ఈ లోకములో చాలా సందర్భాలలో యేసు ప్రేమను ఎరగనటువంటి వారు, యేసు సత్యాన్ని ఎరగనటువంటి వారు, యేసు గురించి ఎరగనటువంటి వారు అనేకులు యేసుకు విరోధంగా, దేవుని సేవకులకు విరోధంగా, విశ్వాసులకు విరోధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలలో చూసి నీవు ఉద్వేగంతో పొంగిపోతున్నావా, ఉక్రోషంతో నీవు ప్రవర్తిస్తున్నావా, లేక యేసయ్యలా ఆ భయంకరమైన శిలువ మరణాన్ని పొందుతూ రక్తము కారుతున్నది, శరీరం అంతా హూనమైపోయింది, ఎక్కడ చూసినా పచ్చి నెత్తురు కారుతున్నది, శరీరములో కొంచెత్తు సత్తువ కూడా లేనటువంటి ఆ పరిస్థితుల్లో కూడా ఆయన చిరాకు చెందటం లేదు, మరి ఆ వ్యక్తులను శపించటం లేదు, వారు నశించిపోవాలని వారి గురించి శాపనార్థాలు పెట్టడం లేదు, కానీ తండ్రి వీరిని క్షమించుమని అంటున్నాడు. దేవుని బిడ్డ, నిజంగా నీవు క్రైస్తవుడవని చెప్పుకుంటే అలాంటి ప్రేమను చూపగలుగుతున్నావా? అలాంటి క్షమాపణను నీవు పంచగలుగుతున్నావా? ఈరోజు ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని నీవు సంధిస్తున్నావే? నీ గురించి అనుచితంగా మాట్లాడిన వారు, నీకు కానిది నీకు ఆపాదించినటువంటి వేళ, నీ గురించి తప్పుగా మాట్లాడినటువంటి వేళ, అలాంటి వారి వ్యక్తులను చూస్తూ ప్రేమతో, నవ్వుతో, చిరునవ్వులను చిందిస్తూ మరి వారికి క్రీస్తు వలె, క్రీస్తు మాదిరిని నువ్వు చూపిస్తున్నావా? శిలువ మీద వేలాడుతున్నాడు, కింద నిలబడినటువంటి ఆకతాయి మూకలు ఆయన వైపు చూసి నీవు దేవుడవైతే దిగిరమ్మని ఆయనను గేలి చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. ఆ పరిస్థితులన్నిటి మధ్యలో కూడా దేవుడు ఆయన ప్రేమను, ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు యేసు ప్రభువు శిలువలో ఏమని ప్రార్థన చేశాడండి? ఐశ్వర్యం కొరకు ప్రార్థన చేశాడా? అభివృద్ధి కొరకు ప్రార్థన చేశాడా? దేని కొరకు యేసయ్య ప్రార్థన చేశాడమ్మా? ఈరోజు క్రైస్తవ లోకము రన్నింగ్ ఆఫ్టర్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ వర్త్ రన్నింగ్ ఆఫ్టర్. ప్రియులారా, యేసు ప్రభు శిలువలో మరి ఆస్తిపాస్తుల కొరకు, ఆరోగ్యము కొరకు, అభివృద్ధి కొరకు ఆయన ప్రార్థన చేయలేదు, కానీ ఆయన ఆ భయంకరమైనటువంటి వేదనలో, కష్టములో, రక్తము అంతా కారిపోతున్న వేళ శక్తినంతా కూడగట్టుకొని శిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏమిటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు ఆ యేసయ్యను అనుకరిస్తున్న నీవు, దేవుడు నీకు ఎన్నో ఇచ్చాడు, అద్భుతమైన ఆశీర్వాదాలను ఇచ్చాడు, దీవెనలు ఇచ్చాడు, శాంతిని, సమాధానాన్ని ఇచ్చాడు. ఆ శాంతిని, సమాధానాన్ని, అభివృద్ధిని కలిగిన నీవు క్రీస్తు ప్రేమను ప్రపంచానికి చూపించాలని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. శిలువలో, కష్టాలలో, అవమానాలలో, కన్నీళ్లలో, వేదనలో ఆయన నిలబడి పలికినటువంటి మాట ఏమిటంటే, వారిని దూషించలేదు, వారిని శపించలేదు, వారు నాశనం కావాలని ఆయన ప్రార్థన చేయలేదు, కానీ శిలువ మీద చేసిన ప్రార్థన ఏమిటంటే, తండ్రి వారిని క్షమించమన్నారు. అది క్రైస్తత్వం నేర్పుతున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మరి దేవుని వాక్యములో ఆ ఆదిమ సంఘము ఏర్పడిన తర్వాత ఆయన ప్రార్థన ఫలించింది. ఆయనను సిలువ వేసిన వారు, ఆయనను అవమానించినటువంటి వారు, ఆయన గురించి అనుచితంగా మాట్లాడినటువంటి అనేకులు వారి తప్పిదాన్ని తెలుసుకున్నారు. అందులో బోధకులున్నారు, యాజకులున్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులున్నారు అన్నది దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాము. మరి అపోస్తుల కార్యము 6వ అధ్యాయంలో మరి గమనించినట్లయితే అక్కడ చూస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే, అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనిస్తే, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ప్రియులారా, యేసయ్య చూపించిన ప్రేమ ఓడిపోలేదు. యేసయ్య చూపించిన ప్రేమ లోకాన్ని గెలిచింది. యేసయ్య చూపించినటువంటి సాత్వికత లోకాన్ని గెలిచింది. యేసయ్య చూపించినటువంటి మాదిరి లోకాన్ని గెలిచింది. ప్రియులారా, అందరూ ముక్త కంఠములో 100% మనుషులు ఆయనను దోషిగా నిర్ధారణ చేసి శిలువ మరణానికి అప్పచెప్పి ఆయనను చంపుడి అని అపహాస్యం చేసి గొంతెత్తి ఆయన గురించి మాట్లాడుతున్న వేళ యేసయ్య
తండ్రి వీరిని క్షమించు నాయనా, వీరేం చేస్తున్నారో వీరికి అర్థం కావటం లేదు, అజ్ఞానంలో ఉన్నారు, అవివేకములో ఉన్నారు, దయచేసి వారి కన్నులను తెరిపించుమని ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు పెంతెకొస్తు దినాల పరిశుద్ధాత్మను భూమిపైకి శాశ్వతంగా పంపినటువంటి దేవుడు ఆ పరిశుద్ధాత్మ కార్యము ద్వారా అనేకుల యొక్క ఆత్మీయ అంధకారాన్ని తెరిపించి సత్యాన్ని వీక్షించి గ్రహించగలిగిన హృదయాన్ని దయచేసి యాజకులలో అనేకులు ఆయనను వెంబడించే స్థితిలోనికి నడిపించాడు. ప్రియుడా, ఈరోజు నిజంగా ఆ క్రైస్తవ అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా? దేవుడు అంటున్నాడు, ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని చేసే ప్రతిసారి ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. యేసయ్యలా నువ్వు బ్రతుకుతున్నావా? పదే పదే వాక్యంలో దేవుడు చెప్పాడు, నావలే బ్రతకమన్నాడు. పౌలు నావలే బ్రతకమన్నాడు, పేతురు నావలే బ్రతకమన్నాడు. భక్తులందరూ కూడా నావలే బ్రతకండి, కారణం నేను యేసయ్యలా బ్రతుకుతున్నాను. ఈరోజు సంఘమా చెప్పగలవా? దేవుని కొరకు దేవుని వలె నీవు బ్రతుకుతున్నావా? ఒకవేళ చెప్పగలిగే స్థితిలో నీవు ఉంటే నిజంగా నీవు ధన్యుడవు. లేనట్లయితే మరొక అవకాశం దేవుడిస్తున్నాడు. క్రీస్తు న్యాయ పీఠము ఎదుట నిలబడే రోజున్నది. ఎవరు ఎప్పుడు ఎక్కడా తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టి హృదయ పరిశీలన చేసుకుందాం. జీవితం స్వల్పమైనది, అల్పమైంది. 70-80 సంవత్సరాలు అయినా వైభవము, దుఃఖము, ఆయాసమే. ఈ లోకములో మనము దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నిలబడితే ఆ రోజు తప్పించుకోలేం. కాబట్టి హృదయ పరిశీలన చేసుకుందాం, యథార్థంగా పరిశీలన చేసుకుందాం, లోపభూయిష్టంగా ఉన్నవి సరిచేసుకుందాం, ఆయన మార్గంలో వెళదాం. దేవుని వాక్యము యథార్థమైనది. దేవుని వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము. దేవుని వాక్యము అగ్ని లాంటిది, శుద్ధి లాంటిది. నీకు గాయాన్ని చేసినా, నీ హృదయాన్ని కాల్చినా అది నీ మేలు కొరకే అన్నది గ్రహించి మనస్సాక్షిని సరిచేసుకొని మరొకసారి ప్రభురాత్రి భోజన సంస్కారంలో అర్థయుక్తంగా పాలుపొందులు పొంది ఆయన వలె ఆయన కొరకు లోకములో జీవించే కృప దేవుడు దయచేయనుగాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ, ఈరోజు క్రైస్తత్వంలో నువ్వు పుట్టి పెరిగితే లాభం లేదు. దేవుడు అంటాడు ఆ రోజు, అయ్యా నీ నామంలో దయ్యాలు ఎలాగొట్టావు, నీ నామంలో అద్భుతాలు చేశావు, నీ నామంలో మేము ఇది చేశాము అది చేశామంటే యేసయ్య ఆ రోజు చెప్పే మాట నిర్ముఖమాటంగా ఏంటో తెలుసా? అక్రమము చేయువారాలారా, మీరెవరో నేను ఎరగను నాయనా, నా దగ్గర నుండి వెళ్ళిపోండి అని అంటాడు ఆయన. ఆ స్థితి చాలా భయంకరమైంది. ఈరోజు ఆయన కొరకు బ్రతికి ఆయన సేవ చేసి ఆయన పేరిట పిలిపించబడినటువంటి మనము ఆయన సన్నిధిలో నిలబడిన రోజు అక్రమము చేయువారలారా, అన్యాయస్తులారా అని పిలిస్తే ఎంత భయంకరమైన స్థితి! ఎవడికి చెప్పుకోలేమమ్మా, ఎవరి దగ్గర మనకు సంజాయిషి దొరకదు. ఇక్కడ 1కి 10 మందికి చెప్పుకునే అవకాశం ఉంది, కానీ దేవుని సన్నిధిలో లేదు. అందుకే ప్రతి ప్రభురాత్రి భోజన సంస్కారం హృదయ పరిశీలనకు నిన్ను ప్రోత్సహిస్తుండగా పరిశీలన చేసుకుందాం. ద్విమనస్కులు కాకుండా ఏక మనస్సుతో, ఏక ఆత్మతో, ఏక హృదయముతో, ఏక తాత్పర్యముతో యేసుని ఆరాధించి ఆయన వలె ఆయన కొరకు జీవించే కృప దయచేయునుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. క్రైస్తవ జీవితం అంటే ఏదో ఆషామాషి జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే అలవోకగా జీవించే జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే అచ్చం యేసయ్యలా బ్రతికే జీవితం. కొడుతున్నవాన్ని, తిడుతున్నవాన్ని, దూషిస్తున్నవాన్ని, అవమానిస్తున్నవాన్ని, అనుచితంగా, అన్యాయంగా, అక్రమంగా నిర్దోషిని శిలువ మరణానికి అప్పచెప్పినప్పటికీ క్షమించమని చెప్పడమే నీవు నేర్పిన సిద్ధాంతం ప్రభా. ఒక చెంప కొడితే మరొక చెంప తిప్పమన్నది నువ్వు నేర్పిన సిద్ధాంతం ప్రభా. నువ్వు నీతిగా బ్రతికావు, యథార్థంగా బ్రతికావు, నమ్మకంగా బ్రతికావు. ఎక్కడ ఎప్పుడు ఎలాంటి పాపము నీ జీవితంలో లేదు. అలాంటి నీతిమంతుడిని, నిరపరాధిని అక్రమంగా, అన్యాయంగా, అక్కాసుతో సిలువ వేస్తూ సిలువ మరణానికి అప్పచెప్పినటువంటి వేళ నీవు చూపిన మాదిరి మా జీవితాలలో మేము శిరస్సు వంచి అనుకరించడానికి నేర్పిన ఆ మాదిరి సిద్ధాంతాన్ని మరొకసారి మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు స్వామి. ఈరోజు ఆ సిలువ ప్రేమ దయచేయండి. ఆ సిలువ ప్రేమలో ఉన్న శక్తిని మాకు చూపించండి. ఆ సిలువ ప్రేమతో నీ కొరకు బ్రతకడానికి, క్రీస్తు మనస్సును కలిగి ముందుకు వెళ్ళడానికి సహాయాన్ని దయచేయండి. మరొకసారి ప్రభురాత్రి భోజన
మేము సంధిస్తుండగా నీవు సిలువలో కార్చిన విలువైన నిష్కలంకమైన రక్తానికి గుర్తుగా ఉన్న ద్రాక్షారసాన్ని ప్రభా, మరి పాపరహితమైనటువంటి నీ శరీరము మానిమిత్తమై దున్నబడిన నీ శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను మేము స్వీకరిస్తుండగా హృదయ పరిశీలన చేసుకొని యథార్థంగా, నమ్మకంగా, దీనంగా, పరిశుద్ధంగా క్రీస్తు కొరకు, క్రీస్తు వలె జీవించడానికి నూతన నిబంధనలోనికి పిలువబడినటువంటి దేవుని బిడ్డలుగా, ప్రత్యేకమైనటువంటి జనాంగంగా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నడిపించబడినటువంటి బిడ్డలుగా, ఈ లోకానికి దిక్సూచులుగా, ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా బ్రతకడానికి పిలువబడబడినటువంటి మేము అలా జీవించడానికి నీ కృపను, సహాయాన్ని దయచేసి లోపభూయిష్టంగా ఉన్న ప్రతిదీ తొలగించి భద్రపరిచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.